హాయ్ ఫ్రెండ్స్, నిన్న చేసిన చికెన్ కూర కొంచెం మిగిలిందండి. ఇదిగో ఇంకా నిన్న మోమోస్ చేశాను కదా, అందులో కొంచెం చికెన్ నేను కీమా టైప్లో చిన్న చిన్న పీసెస్ కండంతా తీసేసి ఇంకా అలా ముడుచులు అవి ఉన్నాయన్నమాట. అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఇప్పుడు రెండు కలిపి మిక్స్ చేసి కర్రీ చేస్తాను. ఇప్పుడు ఈ రెండు కలిపి ఇప్పుడు అందులోకి టమాటాలు పేస్ట్ చేసుకుంటున్నాను. మనకి ఆయిల్ తాగింది కదండి, ఇప్పుడు అందులో కొన్ని కాజు వేస్తున్నాను. ఇప్పుడు అవి వేగినాయి కదండి, అందులో టమాటా పేస్ట్ వేస్తున్నాను. ఇందులో ఒక స్పూన్ అల్లం పేస్ట్ బాగా వేగాలి. ఇదిగోండి మనకి టమాటా చక్కగా వేగింది కదా, ఇప్పుడు అందులో ఈ కర్రీని వేసేస్తున్నాను. చూడండి, మనకి మిగిలిన కర్రీ ఇందులో వేసేస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడు ఈ చికెన్ కూడా కడిగేసి ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు మనకి ఈ రెండు రకాల చికెన్లు, ఇదేమో నాటుకోడి టైపు, ఇదేమో మామూలుది బాయిలర్. కుక్ అయితే ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. ఇవి ఇప్పుడు బాగా మగ్గబెట్టాలి మనం. ఇవన్నీ మనకి చికెన్ మగ్గింది కదా, ఇప్పుడు ఇగో అందులో పసుపు, కారం, ఇంకా ఉప్పు, చికెన్ మసాలా పౌడర్ ప్యాకెట్, ఇంట్లో గరం మసాలా పౌడర్ అన్నీ కలిపి ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు చక్కగా బాగా మగ్గాలండి ఇది ఇంకొక 5 నిమిషాలు. ఇవ్వండి ఇప్పుడు మనకి చికెన్ అది చూడండి ఎంత బాగా మగ్గిందో, చక్కగా గ్రేవీ అది చూసారా. ఇప్పుడు ఇంకా దీని టేస్ట్ని ఇంకా పెంచేద్దాం మనం. అయితే ఇప్పుడు దాంట్లో కొంచెం ఎండు కొబ్బరి పౌడర్ వేస్తున్నాను. ఇదిగండి ఇప్పుడు అందులో కొంచెం వాటర్, ఒక గ్లాస్. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్స్ వేయించుకుందాం. ఇదిగోండి ఇక్కడ కూర అయ్యేలోగా మనం నిన్న మిగిలింది అన్నం, ఇదే టిఫిన్ అనమాట ఈరోజు. ఇప్పుడు దీన్ని వెచ్చబెడుతున్నాను చూడండి. ఇందులో ఇక్కడ వాటర్ వేసి చక్కగా ఆవిరి పట్టించేస్తాం. రాగి సంగతి తినడం వల్ల అన్నం తినలేకపోయాం. మనకి అన్నం వేడెక్కిపోయిందండి చక్కగా. ఇప్పుడు కూర చూద్దాం. విజిల్స్ అయిపోయినాయి చూసారా, గ్రేవీ తోటి ఎంత బాగుందో, సూపర్గా ఉంది కదా. జీడిపప్పు చికెన్ కర్రీ. ఇప్పుడు అందులో కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు అందరూ వెయిటింగ్, ఎప్పుడు పెడతానా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు వెనకాల మా పిల్లలు. ఏమ్మా మధు? అవునమ్మా. వద్దా, రెడీ అయిపోయిందండి కూర అయితే. ఇప్పుడు వాళ్ళకి అన్నం పెట్టేస్తాను.